I told you in the morning that we are co-workers with Christ, with Heavenly Father. మరి ఉదయకాలం మీతో చెప్పినాను, పరలోక తండ్రితో మనము జత పనివారముగా ఉన్నామని. We are busy in building our house, eternal house. మన నిత్యత్వ గృహాన్ని నిర్మాణం చేయడంలో మనము వ్యస్తులమైనాం. We are building our house. మనము మన గృహాన్ని కట్టుకుంటూ ఉన్నాం. Father God is also part of that great work. మరి గొప్ప పనిలో తండ్రి అయిన దేవుడు కూడా భాగస్థుడై ఉన్నాడు. This work of making the house is not without any authority or power. మరి ఏ అధికారం లేకుండా, ఏ శక్తి లేకుండా ఈ భవన నిర్మాణం జరుగుతోంది. It is not without power. ఆ శక్తి అధికారం లేకుండా ఈ భవన నిర్మాణం జరగటం లేదండి. Yes. This work is done with full power. ఈ నిర్మాణం అనేది పూర్తి శక్తితో జరుగుతున్న క్రియ. We have been given all power, all authority to do this work. సమస్త అధికారము, సమస్త శక్తి దీనిని కట్టడం కొరకు మనకు అనుగ్రహించబడింది. This work is not on the mercy of anyone. ఎవరో దయాదాక్షిణ్యముల మీద ఈ నిర్మాణం జరగడం లేదు. This work is done by power and authority. ఈ నిర్మాణం అనేది అధికారముతో కూడా శక్తితో కూడా జరుగుతోంది. Matthew 28:18-20. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-20. 18 నుండి 20 వచనాలండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Let's pray. ప్రార్థన చేసుకుందామండి. Father, we thank you for this opportunity. తండ్రి, ఈ అవకాశం కొరకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. Teach us. మాకు బోధించు నాయన. If anybody's heart is bound, Father, open their heart. ఎవరి హృదయం అయితే బంధించబడి ఉందో తండ్రి, వారిని విడుదల చేయి నాయన. Help us to know our responsibility and our authority. మా మీద ఉన్న గురుతర బాధ్యతను, మాకివ్వబడిన అధికారమును మేము గ్రహించున్నట్లు కృప దయచేయండి. In Jesus' name we pray. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. When we are looked at by other people, we are helpless, powerless people. మరి ఇతరులు మనల్ని చూచినప్పుడు నిస్సహాయులముగా, శక్తి లేని వారముగా మనం అగపడతాం. But in the whole universe, the most powerful organ is the Church of God. మరి ప్రపంచమంతటిలో అతి శక్తివంతమైన అంగం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క సంఘం. The work that entrusted to the Church of God is done with mighty power. మరి సంఘం యొక్క నిజమైన శక్తిని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ శక్తి మనకు అనుగ్రహించబడింది. God has given us the mighty power and authority. దేవుడు మనకు మహా గొప్ప బలాధిక్యమును మరి అధికారమును అనుగ్రహించాడు. Authority and power are two different things. అధికారము, శక్తి ఈ రెండు వేరు సంగతులై ఉన్నాయి. Authority is the legal way to do the thing.
మరి అధికారం అనేది చట్టపరమైన విషయమై కార్యములు జరిగించడానికి ఉన్నది. Power is to execute that authority. మరి ఆ అధికారాన్ని నిరూపణ చేయడం కొరకు అవసరమైన శక్తి అనుగ్రహించబడింది. You may know sometime the government start dismantling small houses from the way. మీకు తెలుసు కదా, కొన్ని మార్లు ప్రభుత్వ సిబ్బంది వాళ్ళు రహదారి ప్రక్కన ఉన్న పూరి గుడిసెలను పెరికేస్తూ ఉంటారు. For that first they bring the legal notice to the people. అలా కూల్చడానికంటే ముందుగా ప్రజలకు వారు ఒక ముందస్తు సూచనను జారీ చేస్తారు. Then the dismantling party comes. అప్పుడు ఇక కూల్చే పనివారలు వచ్చేస్తారు. They have got the authority. వారి చేతిలో అధికారం ఉన్నది. But the people may oppose, therefore police force also comes to execute that authority. మరి ప్రజలు బహుశా వ్యతిరేకిస్తారేమోనని అధికారపూర్వకమైన పోలీస్ సిబ్బంది యొక్క సహాయం కూడా వాళ్ళు తీసుకుంటారు. You see, they come and start pulling down the unauthorized houses. At that time, police with guns stand around them. మరి అనధికారకంగా కట్టిన ఆ ఇళ్లను కూల్చడం కొరకు మరి వారి ప్రక్కన పోలీస్ సిబ్బంది వారు, They have the authority. వాళ్ళకి అధికారం ఉంది. అలాగే వారి ప్రక్కన పోలీస్ సిబ్బంది కూడా ఉన్నది. That is the power. అదే శక్తి అనగా. In the same way, Jesus Christ has given us the authority by defeating the enemy on the cross. మరి ప్రభువైన యేసు క్రీస్తు కలువరి శిలువలో వ్రేలాడిన దాన్ని బట్టి మనము కూల్చడానికి లేకపోతే పడగొట్టడానికి అధికారం అనుగ్రహించబడి ఉంది. First man Adam was given the authority to rule the whole world. మరి ఆది పురుషుడైన మనుష్యుడైన ఆదాముకు భూమండం అంతటిని కూడా ఏలడానికి అధికారం ఇవ్వబడి ఉంది. But because of his sin, because of his folly, he became a slave of Satan. అతడు పాపములో పడిపోయిన కారణాన్ని బట్టి సాతానుకు దాసుడైపోయాడు. All the authority and power invested on him was taken over by Satan. మరి ఎంత అధికారమైతే వెచ్చించబడిందో, ఎంత శక్తినైతే ఇవ్వబడిందో అది సైతాను లాగేసుకున్నాడు. But the last Adam, Jesus Christ, came. కానీ కడపటి చివరి ఆదామైన యేసు ప్రభు వచ్చాడు. He has defeated the enemy and brought back the authority. మరి అతడు శత్రువైన సాతానును ఓడించి కోల్పోయిన అధికారాన్ని, శక్తిని మరలా తీసుకొని వచ్చాడు. He brought that authority by paying the price. ఆ అధికారాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన వెల చెల్లించేశాడు. He physically suffered, and in soul and spirit he was also tormented in that tormenting place. మరి ఆయన శారీరకంగా మాత్రమే కాకుండా ప్రాణము రీత్యా, ఆత్మరీత్యా వేదన పెట్టబడే స్థలములో ఆయన అన్ని శ్రమలు అనుభవించాడు. And then he rose again from the dead. ఆ తర్వాత మృతులలో నుండి ఆయన పునరుత్థానుడైనాడు. He tells John, who was in the Isle of Patmos, I was dead, but I am alive. మరి పద్మాస్వ ద్వీపములో పరవాసిగా ఉన్న యోహానుతో ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. But I have another news for you. మరి ఒక సందేశం కూడా మీ కొరకున్నది. I have the keys of death and the keys of hell. ఇదిగో మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులను నేను బడసి ఉన్నాను. Then on the last day before Jesus going up to heaven, he said to his disciples, మరి ఆఖరి రోజు యేసు ప్రభు పరలోకానికి ఆరోహణుడవడానికంటే ముందుగా తన శిష్యులైన వారితో ఈ విధంగా చెప్పాడు, I have all power in heaven and earth. ఇదిగో పరలోకమందును భూమి మీదను ఇప్పుడు నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. Go and make disciples. గనుక మీరు వెళ్ళి శిష్యులను చేయండి. What do you mean by that? దాని యొక్క అర్థం ఏమై ఉంది? మరి Go and pick up all the stones which are required. మరి అవసరమైన రాళ్ళన్నింటిని కూడా ఏరి పోగు చేసుకోండి. Wherever they are, I got the power and authority. You go and pick up those stones. మరి వారు ఎక్కడెక్కడ చెల్లా చెదరై ఉన్నా ఇదిగో నేను మీకు అధికారం ఇస్తున్నాను, వెళ్ళి వారిని పోగు చేయండి.
Some stones may be in the liquor shop. మరి కొన్ని రాళ్ళు మద్యపానశాలలో ఉండవచ్చు. Some stones may be in the adultery places. మరి కొన్ని రాళ్ళేమో వ్యభిచార క్షేత్రంలో ఉండొచ్చు. Some stones may be in the smuggling business. మరి మాదక ద్రవ్యాల వ్యాపారంలో పడి కొన్ని రాళ్ళు ఉండొచ్చు. Satan may have clothed these stones in different clothes. మరి రకరకాల రంగంలో క్షేత్రాలలో సాతానుడు వాళ్ళను ఇమిడ్చి పెట్టేశాడు. Some are covered with religious clothing. మరి కొంతమంది మతం అనే మరి ముసుగును ధరించుకొని ఉన్నారు. Satan clothed these stones with different colors of clothing of religion and caste and all those things. మరి మతాన్ని బట్టి, కులాన్ని బట్టి, గోత్రాన్ని బట్టి రకరకాల రంగుల వస్త్రాలను వాళ్ళ మీద ముసుగుగా సైతాను వేసేశాడు. But I give you the authority to go and pick them up. కానీ ఇదిగో నేను మీకు అధికారం అనుగ్రహిస్తున్నాను గనుక మీరు వెళ్ళి ఆ రాళ్లను ఏరండి. President Obama of America gave order to his soldiers, go and pick up Osama bin Laden. మరి అమెరికా అధ్యక్షుడైన బారక్ ఒబామా గారు తన సైన్య సిబ్బందికి ఇదిగో నేను నా అధికారం మీకు ఇస్తున్నాను, మీరు వెళ్ళి బిన్ లాడెన్ను పట్టుకోండి అని చెప్పాడు. They went and brought him. వాళ్ళు వెళ్ళారు, ఆయన తీసుకొని వచ్చారు. It is a simple, small authority. ఇది స్వల్పమైన అధికారముతో కూడిన పని. Obama did not pay the price. మరి ఒబామా గారు దాని కొరకై వేల చెల్లించలేదు. But here we have a elder brother, Jesus Christ, who paid the price. కానీ మనకు ఒక పెద్దన్నయ్య ఉన్నాడు, యేసు క్రీస్తు ప్రభు. ఆయన సిలువలో వెల చెల్లించాడు. He says, go and bring them. ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు వెళ్ళండి, వాళ్ళని తీసుకొని రండి. So authority is given to us. గనుక అధికారం అనేది మనకు అనుగ్రహించబడి ఉంది. Acts 1:8. మరి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. Acts 1:8. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం అండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. Here Jesus says, when the Holy Ghost comes upon you, you will receive power. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే పైనుండి మీ మీద కుమ్మరించబడుతుందో మీరు అంతటను నాకు సాక్షులవుతారంటున్నారు. You will receive power. మీరు శక్తిని పొందుదురు. Why you receive power? ఎందుకని మరి మీరు శక్తిని పొందుకుంటారు? To pick up stones from wherever they are. ఎక్కడెక్కడ ఉన్న రాళ్లను ఏరడానికి మీరు శక్తిని పొందుకుంటారు. Why we become witness? మరి ఎక్కడ మనము సాక్షులమై ఉండాలి? When we preach the word of God, the stones will get live. మరి ఎప్పుడైతే మనము బోధిస్తామో మరి రాళ్ళు సజీవమైనవి అవుతాయి. And when we know that stone is a chosen stone, we pick them up. ఎప్పుడైతే ఇదిగో ఆ రాయి ఏర్పరచబడిన రాయి అన్నప్పుడు వెంటనే దాన్ని ఏరేస్తాం. For that power is given. దాని కోసమే మరి శక్తి అనుగ్రహించబడింది. From where that power has come? మరి ఎక్కడి నుండి ఆ శక్తి మనకి ఇవ్వబడింది? Luke 24:49. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం అండి. Luke 24:49. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. Here the power is from high. ఇక్కడ చూచినట్లయితే శక్తి పై నుండి వస్తుంది. That power is above all other power. మరి ఆ శక్తి అన్ని బలముల కంటే అధికమైన శక్తి. So Jesus Christ has given us a ministry of authority and power. మరి యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించిన పరిచర్య ఎలాంటిదంటే శక్తితో కూడినది, అధికారముతో కూడినది. It is not a begging ministry. ఇది భిక్షమెత్తుకునే పరిచర్య కాదు. This is not a requesting ministry. లేకపోతే విన్నపం చేసే పరిచర్య ఏం కాదు. This is not a pleasing ministry. లేకపోతే సంతోషపరిచే పరిచర్య ఏం కాదు. This is a ministry of power. ఇది
అధికారముతో కూడిన సేవ ఉన్నది. 2 Corinthians chapter 10 verse 3 and 4. కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయము 2-3 వచనాలండి. 3 and 4. 3-4 వచనాలండి. 2 Corinthians 10, 3 and 4. కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. Our weapons are not carnal, but strong enough to pull down the strongholds of the enemy. మన యుద్ధాయుధములు శరీర సంబంధమైనవి కావు గాని అవి శత్రువు యొక్క బలమైన దుర్గములను కూల్చజాలినంత శక్తి కలిగినవి. Strong enough to pull down the stronghold of the enemy. మరి శత్రువు యొక్క సమస్త గట్టి స్థావరాలను కూల్చగలిగినంత శక్తి గలవై ఉన్నవి. It is not a compromising ministry. ఇది రాజీ ప్రస్తావనతో చేసే సేవ కాదు. It is executing our own way. మరి మనకు నచ్చిన రీతిలో అధికారికంగా జరిపించే సేవ. What the Holy Spirit tells that we do. పరిశుద్ధాత్మ దేవుడు ఏదేదైతే చెబుతాడో అదే మనం చేస్తాం. What is the power invested on us? మరి మన మీద మరి ఎలాంటి శక్తి ఉపయోగించబడింది? The power to pull down every stronghold of the enemy. మరి శత్రువు యొక్క సమస్త బలమైన దుర్గములను కూల్చజాలినంత శక్తి. So every soldier of Jesus Christ must know how much authority and power God has invested on him. మరి అందుచేతనే యేసుక్రీస్తు యొక్క సైనికుడైన ప్రతి వ్యక్తి గ్రహించాల్సింది ఏమిటంటే తండ్రి అయిన దేవుడు ఎంత గొప్ప శక్తిని మన నిమిత్తమై వెచ్చించాడో Authority and power. ఆ శక్తి అధికారమును వెచ్చించాడో గమనించాలి. Those are two things. రెండు విషయాలున్నాయి. One is authority and other is power. ఒకటేమో అధికారం, మరొకటేమో శక్తి. Authority is legally approved one. That is authority. మరి అధికారం అనేది చట్టపరంగా ధృవీకరించబడింది. And power is to execute that legal right. మరి అలాంటి న్యాయపరమైన అధికారాన్ని దాని అమలు చేయడం కొరకు శక్తి అనుగ్రహించబడింది. Satan has no power to keep the people under his custody who are willing to come out. మరి సాతాను తన ఆధీనములో ప్రజలందరినీ ఉంచుకున్నాడు గాని ఇష్టపూర్వకంగా బయటపడే వాళ్ళని వాడు ఆపజాలడు. Satan cannot keep anyone who says I want to go out. మరి నేను ఇదిగో వెళ్ళాలనుకుంటున్నానన్న వ్యక్తిని సైతానుడు ఏమాత్రం కూడా ఆపజాలడు. How he cannot keep them? మరి ఏ ప్రకారంగా వాళ్ళను ఉంచగలం? We go and execute the authority with power. మనము వెళ్ళి మన అధికారాన్ని మరి బలముతో కూడా ధృవీకరిస్తాం. అక్కడ We tell Satan, సైతానుతో చెబుతాం, Jesus paid the price for this stone. ఇదిగో ఈ రాయి కొరకు యేసు ప్రభు వెల చెల్లించేశాడు. We have come with power. మేము అధికారము తీసుకొని వచ్చాం. Get back. పో వెనుకకిగా. Then Satan has to go back. సైతాను వెనుకకు వెళ్ళి తీరాల్సిందే. This is the war. ఇదే యుద్ధం. Colossians 1:13. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. Colossians 1:13. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం అండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. He has delivered us from the power of darkness. అంధకార సంబంధమైన అధికారములో నుండి ఆయన మనలను విడుదల చేశాడు. Brought us into the kingdom of the dear son. తన ప్రియమైన కుమారుని యొక్క రాజ్యములోనికి మనలను ప్రవేశపెట్టాడు. So looking at the situation and persecution and problems, you need not be afraid. అందుకే హింసాత్మకమైన సంఘటనను చూచి పరిస్థితుల యొక్క తారుమారును చూచి నీవు భీతి చెందవలసిన అవసరం అస్సలే లేదు.
You need not be afraid thinking that there's nobody to support me. మరి ఎవరు కూడా నాకు సహకరించడం లేదే అని భయపడవలసిన దరిద్రత లేనే లేదు. We have all heavenly force to take control of us every situation. ప్రతి పరిస్థితిని కూడా నియంత్రించగలిగిన పరలోక సైన్య సిబ్బంది మనకు అనుగ్రహించబడింది. You may be alone in a village. నీ ఒక గ్రామములో ఒంటరిగా నిలబడవచ్చు. You may be alone in a town. మరి పట్టణములో నీ ఉండొచ్చు బహుశా. But the Lord of hosts has sent his forces for you. కానీ సైన్యములకు అధిపతి అయిన దేవుడు తన సైన్య సమూహాన్ని నీ నిమిత్తం పంపిస్తాడు. You are executing an order of the Almighty God. మరి పరలోకమందున్న సర్వశక్తి కలిగిన దేవుని ద్వారా నీవు చట్టాన్ని జారీ చేయగలిగిన వ్యక్తివి. You are not just going to please people. నీవేదో వెళ్ళి ప్రజలను సంబరపరిచే పరిచర్య చేయడం లేదు. You are going to execute the heavenly order. మరి పరలోకమందున్న దేవుని యొక్క అధికారాన్ని ధృవీకరించే వ్యక్తివి నీవు. Heavenly God has given you an order. పరలోక సంబంధమైన దేవుడు నీకొక ఆజ్ఞ జారీ చేశాడు. What is that order? ఏంటా ఆజ్ఞ? Go and make disciples. మీరు వెళ్ళండి, అందరిని కూడా శిష్యులను చేయండి. Bring out people from the power of darkness into the kingdom of God. అంధకార సంబంధమైన అధికారములో నుండి ప్రజలను దేవుని వెలుగులోనికి, కుమారుని రాజ్యంలోనికి తీసుకొని This రండి. is a spiritual battle. ఇది ఆత్మ సంబంధమైన యుద్ధమై ఉన్నది. This is the fierce battle. ఇది భయంకరమైన యుద్ధమై ఉన్నది. This is 24 hours battle. ఇది 24 గంటలు నిరంతరము చేసే యుద్ధమై ఉంది. This battle is against the spiritual beings of satanic forces. మరి సాతాను సంబంధమైన ఆత్మల సమూహముతో చేసే సమరమై ఉన్నది. You should know our enemy doesn't need food. మీకు తెలుసండి, మన శత్రువుకు ఆహారం అసలే అవసరం లేదు. He doesn't need sleep. వాడికి నిద్ర అవసరం లేదు. He doesn't need a traveling vehicle. మరి ప్రయాణించడానికి వాహనం యొక్క అవసరం లేదు. He doesn't need somebody to open the door. ఎవరో తలుపులు తెరవాలన్న అవసరత అసలే లేదు. He is a spirit being. అతడు ఆత్మ సంబంధమైన వ్యక్తి. All the wicked spirit are spirit beings. అలాగే దుష్టాత్మలన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. If you go to fight against a spiritual being in a physical position, you will be defeated. మరి దుష్టాత్మల సమూహముతోని నీవు శారీర రీతిగా వెళ్ళి పోరాటం చేయాలనుకుంటే వాటిని ఓడించజాలవు. Many are using psychology and many other technical methods. అనేక మంది శాస్త్రీయపరమైన మార్గాలను, మానసిక సంబంధమైన తత్వాలను ప్రయోగిస్తూ ఉన్నారు. Many go with healings and miracles. అనేక మంది స్వస్థతలను తీసుకొని, అద్భుత ఆశ్చర్య కార్యాలను తీసుకొని బయలుదేరుతున్నారు. That is not the ministry. అది అసలు పరిచర్యే కాదు. First century saints did not go after these things. మరి ఆది శతాబ్దములో ఉన్న పరిచారకులైన వాళ్ళు వీటి వెంటబడి వెళ్ళనే లేదు. They went and preached the word and cut the people and brought it. వారు వెళ్ళి సూటిగా వాళ్ళ హృదయాలను నరికి ప్రభు యొద్దకు తీసుకొని వచ్చారు. God confirmed the word through miracles. మరి దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యముల ద్వారా వాక్యమును స్థిరపరుస్తూ వచ్చాడు. God did not use the miracles to bring people to the kingdom of God. మరి దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా తన రాజ్యమునకు ప్రజలు రావాలని ఆశించలేదు. Mark chapter 16, last word. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచనాన్ని చూద్దాం. Mark 16, last word. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచనమండి. వారు బయలుదేరి వాక్యమంతటను ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. Here it is very plainly written
They did not use the miracles to bring people to the kingdom of God. ఇక్కడ సామాన్యమైన భాషలో రాయబడిన మాటలు ఏమిటంటే వాళ్ళు సూచక క్రియల ద్వారా అద్భుత కార్యముల ద్వారా ప్రజలను దేవుని రాజ్యములోనికి తీసుకొని రాలేదు. They brought people by the authority and power given to them. వారికి అనుగ్రహించబడిన అధికారముతోని శక్తితోని ప్రజలను తీసుకొని వచ్చారు. But God confirmed their word through miracles. కానీ వారి యొక్క వాక్యమును దేవుడు ఈ అద్భుత ఆశ్చర్య కార్యముల ద్వారా స్థిరపరిచాడు. So the miracles are just to confirm our authority. మన అధికారాన్ని స్థిరీకరించుకోవడానికి స్థిరపరచుకోవడానికి అద్భుత కార్యాలు పనికి వస్తాయి. Not for bringing people into the kingdom of God, దేవుని రాజ్యములోనికి ప్రజలను తీసుకోవడానికి కాదు, but to confirm the power and the authority given to you. God will create some miracles here and there. నీకు అనుగ్రహించబడిన అధికారాన్ని నీకు అనుగ్రహించబడిన శక్తిని ధృవీకరించడం కొరకు రుజువుపరచడం కొరకు ప్రభు ఇక్కడ అక్కడ కొన్ని అద్భుత కార్యాలు చేస్తాడు. So brothers, sisters, the ministry given to us is the most powerful ministry. అందుకే నా సహోదరులారా సహోదరీలారా మనకు అనుగ్రహించబడిన పరిచర్య మహోత్కృష్టమైన పరిచర్య. It's a war. ఇది యుద్ధమే. 1 Timothy chapter 1 verse 18. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18 వచనం చూద్దామండి. 1 Timothy 1:18. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18 వచనం అండి. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. There in your Telugu it is పోరాటం, but actually it is in the language it's a war. మరి తెలుగులోనేమో పోరాటం అని రాయబడింది, వాస్తవంగా అది యుద్ధమని లిఖించబడాలి. Continue this war. ఈ యుద్ధమును కొనసాగించు ఉండు. Ephesians 6:10-16. మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 16 వచనాల వరకు. Ephesians 6:10-16. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 16 వచనాల వరకు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడురి. ఇవన్నీయూ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. Here we find how we should go forward in the battle. మరి ఇక్కడ మనము ఏ విధముగా యుద్ధ రంగములోకి వెళ్ళవలనో వివరించబడింది. Every believer who is filled with the power of God is in the battlefield. మరి విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు యుద్ధ రంగములో ప్రవేశించేవాళ్ళు. Holy Spirit is not to make you happy. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సంతోషింపజేయడానికి అనుగ్రహించబడలేదు. These days from America and from Western countries and from Korea, entertaining groups have come using Holy Spirit as an entertainer. మరి ఈనాటి దినాల్లో కొరియా దేశం నుండి అమెరికా దేశం నుండి మరి ఇతర దేశాల నుండి ప్రజలను మరి సంతోషపరిచే ప్రక్రియను కొనసాగించడానికి సేవకులు బయలుదేరారు. They use Holy Spirit as an entertainer. పరిశుద్ధాత్మను వాళ్ళు వాళ్ళ సొంత కుతూహలం కొరకు లేకపోతే హాయి జీవితం కొరకు వాడేసుకుంటున్నారు. They use Holy Spirit as an entertainer. మరి ప్రజలను
సంతోషభరితులుగా చేయడం కొరకు పరిశుద్ధాత్మను వాడుకుంటున్నారు. That spirit is not Holy Spirit. అసలు ఆ ఆత్మ పరిశుద్ధాత్మయే కాదు, That is another spirit. అది మరి ఒక ఆత్మ. Holy Spirit is not an entertainer. Holy Spirit is not to make you happy. మరి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సంబరపరచడానికో లేకపోతే ఉల్లాసంగా ఉంచడానికో అనుగ్రహించబడిన వ్యక్తి కాడు. You will see may people from America and all make people dancing and shouting and doing all these things. మరి అమెరికా దేశం నుండి విచ్చేసిన సేవకులు విశ్వాసులైన వాళ్ళను నాట్యం చేయించడం, ఊగడం, తూగడం చేయిస్తుంటుంటారు. I think it has come even to Hyderabad also. It has come to your country also, your town also. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణాలకు కూడా అది వచ్చేసింది. It is not Holy Spirit, wicked spirit. అది పరిశుద్ధాత్మ కాదు గాని దుష్టాత్మ అయి ఉన్నది. I say again, Holy Spirit is not an entertainer to make you happy. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి కాడో మరలా చెబుతున్నాను. ఆయన ఉత్సాహపరిచేవాడు కాదు, సంతోషభరితులను చేసేవాడు కాదు. But Holy Spirit does make you to war, to fight against the enemy, to deliver people. మరి ప్రజలను విడుదల చేయడం కొరకు, సాతానుకు విరోధంగా యుద్ధం చేయడం కొరకు పరిశుద్ధాత్మ శక్తి మీకు అనుగ్రహించబడింది. So don't be deceived, these wicked preachers. మరి ఈ దుష్ట బోధకుల ద్వారా మోసపోకండి. They are anointed by Satan. వారు సాతాను చేత అభిషేకించబడిన వారు. They may be reverend or they may have big qualifications. మరి రెవరెండ్ అను, డాక్టరేట్ అను, ఇంకా పెద్ద పెద్ద పట్టాలు వాళ్ళకు ఉండొచ్చు. They are agents of Satan. వారు సాతానుకు దూతలు. They are apostles of Satan. మరి సాతానుడు నియమించిన అపోస్తలులై ఉన్నారు. You should not be deceived by them. వారి చేత మీరు మోసగించబడవద్దు. Our life we are not to enjoy. భూమి మీద ఉన్న మన జీవితం సంతోషించడానికి కాదు. Our time here to complete the work that is given to us. భూమి మీద ఉన్న మన నివాస కాలం మనకు అప్పగించబడిన పనిని సంపూర్తి చేయడం కొరకే. What is that job? ఏంటా పని? Be a witness and pick up stones. ఒక సాక్షిగా ఉండి రాళ్లను ఏరే పని. For that you must be equipped with that mighty power. దాని కోసమే ఆ మహాబలాధిక్యమును నీవు ధరించుకొనవలసి ఉన్నది. When you are in this battle, you will get wounded. మరి ఈ యుద్ధ రంగంలో ఉన్నప్పుడు నిశ్చయంగా నీవు గాయపడతావు. At that time the Holy Spirit will console you. ఆ సమయంలో, ఆ గడియలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఓదారుస్తాడు. Holy Spirit like a river make you happy when you get wounded. నీవు గాయపరచబడిన వేళలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సేద తీర్చి సంతోషమునిస్తాడు. You may have heard about Veer Chakras. మీకందరికి కూడా తెలుసు కదండి, వీర చక్ర అనే బిరుదుని ఇవ్వటం. Veer Chakras are not given to the soldiers who are sitting at the back and enjoying food. మరి వెనకాల కూర్చున్న సైనిక సిబ్బంది భోజనం చేస్తున్న వాళ్లకు ఈ వీర చక్ర బిరుదులు ప్రదానం చేయబడవు. Veer Chakra is given to the soldier who is in the front of the battle. యుద్ధ రంగంలో ముందు వరుసలో నిలబడుకున్న వారికి మాత్రమే వీర చక్ర అనే బిరుదు ప్రదానం చేయబడుతుంది. Their aim is on the battlefield. వాళ్ళ లక్ష్యము ఎల్లప్పుడూ యుద్ధము మీదనే. They don't get entangled in the worldly things. మరి లోక సంబంధమైన జీవన వ్యాపారములలో వాళ్ళు చిక్కుకొనరు. You know, when the battle is declared, the first thing the government will do is advise all the soldiers to send back their families to their houses. మరి యుద్ధ ప్రకటన జరిగిన వెంటనే సైన్యములోని అధ్యక్షులు ఏమని జారీ చేస్తారంటే, మీ భార్యలను, పిల్లలను మీ ఇళ్లలోనికి పంపించండి. Because if the wife and children stay with them, they won't be able to pay attention to the battle. మరి భార్య పిల్లలు వాళ్ళ చెంతనే గనక ఉండినట్లయితే వాళ్ళు యుద్ధం మీద దృష్టిని సారించజాలరు. So whenever the battle is declared, the first thing is dispose your families. మరి యుద్ధ ప్రకటన జారీ చేయబడగానే
సైన్యాధ్యక్షులు చేసే పని ఏమిటంటే మీ కుటుంబాలను వారిని ఇంటికి పంపించండి. 2 Timothy chapter 2 verse 3 and 4. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలండి. 2 Timothy chapter 2 verse 3 and 4. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. Here it says, no man that warreth entangles himself with the affairs of this life, that he may please him who hath chosen him to be a soldier. మరి క్రీస్తు యేసు యొక్క సైనికుడైన వాడు ప్రజలను సంతోషపెట్టవలనని ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారములో ఏ మాత్రం కూడా చిక్కుకొనడు. His concern is to win the war. అతని యొక్క లక్ష్యం ఒక్కటే, యుద్ధమును జయించాలన్నదే. So every child of God who was born in the house of God, your duty is to win the war. మరి దేవుని కుటుంబములో పుట్టిన ప్రతి బిడ్డ మీద ఉన్న లక్ష్యం ఏమై ఉండాలంటే యుద్ధములో జయం పొందుకోవాలి. We are studying the family of God. మనము దేవుని యొక్క కుటుంబమును గురించి అధ్యయనం చేస్తున్నాం. We are the sons. మనము కుమారులము. What is our job? మనకున్న పని ఏమై ఉంది? Win the war. యుద్ధమును జయించాలి. Pick up the stones. రాళ్లను ఏరాలి. Whether you are a sister or a brother, you are sons. నీవు సహోదరివైనా సహోదరుడవైనా మీరు కుమారులే. You are a spirit. When you are born again, physically you may appear as a sister, but according to the word of God, sisters, you are also sons. నీవు తిరిగి జన్మించిన పిదప నీవు సహోదరివైనా సరే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే మీరు దేవుని కుమారులు. In heaven, there are no sister system. మరి పరలోక రాజ్యములో సహోదరీలు అని పిలువబడే పద్ధతే ఉండదు. In New Jerusalem, all are sons. మరి నూతన యెరూషలేములో అందరూ కూడా కుమారులే, కొడుకులే. All are sons. అందరూ కూడా కొడుకులే. Our difference of men and women is only in this earth. మరి పురుషుడు స్త్రీ అన్న భేదము ఈ భూమి మీద ఉన్నంత మట్టుకే. So brothers, sisters, we are sons of God. అందుకే నా సహోదరి సహోదరులారా మనము దేవుని కుమారులమై ఉన్నాం. It is the will of God you fight the last battle. దేవుని చిత్తమేమనగా నీవు ఈ చిట్ట చివరి యుద్ధమును చేయాలి. Do not entangle yours in worldly things much. మరి ఈ లోక సంబంధమైన జీవన సంబంధమైన సంగతులలో వ్యాపారములో నీవు నిమగ్నం కాకూడదు. Remember, you are a pilgrim. నీవు ఒక యాత్రికునవని గుర్తించు. Family life is not that important. మరి కుటుంబ జీవితం అంత ప్రాముఖ్యమైనది ఏమీ కాదు. If you do the battle, God will take over your family. మరి నీవు యుద్ధము చేసినట్లయితే నీ కుటుంబాన్ని దేవుడే తీసుకొని పోతుంటాడు. Many are chicken hearted. అందరూ కూడా Many. అనేక మంది అండి కోడిగుండె కలిగిన వాళ్ళు. No boldness. ధైర్యమే లేదు. When small family problem comes, chicken hearted. చిన్న కుటుంబ సమస్యే రేగిందనుకోండి ఇక కోడిగుండెలాగా మారిపోతూ ఉంటారు. Therefore, the time of God has come for you to quit as men. మరి అందుకే దేవుని సమయం సమీపించింది. ఇప్పుడు మీ గుండెలను త్వరగా ఆయన మరి బలమైన గుండెలుగా చేయబోయే సమయం. Quit as men. మరి మగవాళ్ళ గుండెలాగా మార్చే సమయం ఇది. This is not to be chicken hearted time. ఇది కోడి గుండెలు కలిగి ఉండే సమయము కాదు. We are called to the battle of the Lord. మనము ప్రభువు యొక్క యుద్ధము కొరకు పిలువబడిన ప్రజలం. For that the Holy Spirit is there with you. దాని కోసం పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. When in the battle you are affected, Holy Spirit is there to comfort you and make you happy. మరి యుద్ధ రంగములో నిమగ్నమైన నిన్ను సేద తీర్చడానికి, ఓదార్చడానికి, సంబరపెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. Psalm 46:4. కీర్తన 46
4వ వచనం చూద్దామండి. Psalm 46:4. 46వ కీర్తన 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. Here is a river that make the city of God happy. ఇక్కడ ఒక నది కలదు, అది దేవుని యొక్క పట్టణమును సంతోషపరచుచున్నది. When you are engaged in the battle, మీరు యుద్ధ రంగములో నిమగ్నమైన వేళ arrows of the enemy will come on you. మరి ఆర్ఎస్ఎస్ శత్రువులు మీ మీదికి వస్తారు. Arrows. బాణములు, అగ్ని బాణములు మీ మీదికి వస్తాయి. You may get wounded. బహుశా మీరు గాయపడవచ్చు. But the river of God is there to make you happy. అయినప్పటికీ దేవుని యొక్క నది మిమ్మల్ని సంతోష పెట్టడం కొరకు ప్రవహిస్తుంది. Wherever you go, the river follows you. నీవు ఎక్కడెక్కడికి వెళ్ళినా నీ వెంటే ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. And that river is inside you. మరి ఆ నది నీ లోపల ఉన్నది. John 7:37 to 39. యోహాను సువార్త 7వ అధ్యాయము 39 నుండి 37 to 39. 37 నుండి 39 వచనాలండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 39. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. Here it speaks about the river. ఇక్కడ ఈ మాటలు నదిని గూర్చి పలకబడుతున్నాయి. Those who are thirsty, out of their belly flow the rivers of living water. మరి దప్పి కలిగిన వారికి వారి కడుపులో నుండి జీవజల నదులు ఉబికి పారుతాయి. When you are born in the family of God, ఎప్పుడైతే మీరు దేవుని కుటుంబములో జన్మించారో the seed has come. బీజం మీలోనికి వచ్చింది. That seed is the word of God. ఆ బీజమే దేవుని వాక్యమై ఉన్నది. And that seed was brought by the Holy Spirit. మరి ఆ బీజము పరిశుద్ధాత్మ ద్వారా తీసుకుని రాబడింది. The river is there as a fountain inside you. మరి నీ లోపల నది ఒక ఊరెడి బుగ్గలాగా ఉన్నది. If you overcome worldly things, మీరు లోక సంబంధమైన వాటి మీద జయం పొందుకున్న వారైతే, then the river will come out, then that living water will come out as a river from you. మరి ఆ జీవజలముల ఊట బయటికి ఒక నదిలాగా ప్రవహిస్తుంది. When the enemy comes, a river will flow from you. మరి శత్రువు వచ్చిన వేళ మీ లోపల నుండి నది ప్రవహిస్తుంది. That river will make you happy. ఆ నదియే మిమ్మల్ని సంతోషభరితులను చేస్తుంది. That is the river of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నది. In from the book of Genesis to Revelation, it's written here and there about the river. It represents the Holy Spirit. మరి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అక్కడక్కడ నది అని ఉటంకించబడిన ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మను గూర్చి రాయబడింది. In the book of Ezekiel chapter 47 we read a river. మరి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఒక నదిని మనం చూస్తాం. Ezekiel 47 verse 3 to 5. మరి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు. ఆ మనుష్యుడు కులనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాల లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. Here we find the different stages of the river of God. మరి ఇక్కడ దేవుని నది యొక్క వివిధ స్థితులను మనం చూస్తున్నాం. When the angel measured 1,000 feet, the water was up to the ankle level. మరి దేవదూత వచ్చి
కొలనూలు పట్టుకొని ఆ నీటిని కొలిచినప్పుడు చీలమండల వరకు ఆ నది ఉన్నది. That is the period between Adam to Noah. మరి ఆదాము మొదలుకొని నోవహు వరకు ఉన్న కాలం అది. Then again measured 1,000, it was up to the knee. మరలా 1000 మూరలు కొలవగా మరి అది మోకాళ్ళ బంటి వరకు వచ్చింది. Then the water was Noah to Moses. మరి ఆ నీరు నోవహు మొదలుకొని మోషే వరకు. Then again it was up to the waist level. ఆ తర్వాత మనం చూసుకుంటే మోకాళ్ళ వరకు నడుము బంటి వరకు వచ్చేసింది. That is from Moses to the day of upper room. మరి Pentecost. మోషే కాలం నుండి మొదలుకొని మేడ గదిలో ఉన్న అనుభవం వరకు ఉన్న కాలం అది. The day of Pentecost. ఆ పెంతెకోస్తు యొక్క దినము వరకండి. That means the day the church started. అంటే ఏ రోజైతే సంఘం ఆరంభించబడిందో That day onwards it's a deep river. ఆ దినం మొదలుకొని అది లోతైన నది వలె ప్రవహిస్తోంది. What's our problem? మనకున్న సమస్య ఏంటి మరి? Revelation 3:15 and 16. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 15-16 వచనాలు. Revelation 3:15 and 16. క్షమించండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం అండి 15-16 వచనాలు. Revelation 3:15, 16. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15-16 వచనాలండి. నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. Here it says you are neither cold nor hot, therefore I am going to spew you out. ఇదిగో నీవు వెచ్చగానైనను చల్లగానైనను లేవు గనుక నా నోటి నుండి నేను ఉమ్మివేయబోచున్నాను అంటున్నాడు. What is that condition? ఏమిటా స్థితి మరి? You may stand there. A river is a deep river. నది ఏమో లోతైన నది. What is your condition? మీ స్థితి ఎలాగుంది? Water up to the knee level. మరి నీళ్లు చీలమండల వరకు. When the meeting comes, you will just speak in tongue. ఇక సభల్లోకి రాగానే కేవలం అన్య భాషలు మాట్లాడతారు. Some have up to the waist level. కొంతమందికి ఏమో నడుము బంటి వరకు ఉన్నది. When the meeting comes, okay, they will speak in tongue. మరి సభ సమయం రాగానే ఇక అన్య భాషల్లో మాట్లాడతారు వాళ్ళు. Then when they go home, they forget about it. ఇంటికి వెళ్ళగానే అంతా మరచిపోతారు. So half cold, half warm. అంటే సగము వేడి సగం చల్లన. What God is going to keep you, going to do you? మరి దేవుడు మీ ఎడల ఏం చేయబోతున్నాడు? He is going to keep you as a trophy forever. ఇక మిమ్మల్ని ఎప్పుడు కూడా అందరూ చూసుకునే ఒక బహుమానంగా ఉంచబోతున్నాడు. No. కాదండి. What God is going to do you? దేవుడు ఏం చేయబోతున్నాడు? He'll spew out from his mouth. ఆయన నోటి నుండి మిమ్మల్ని ఉమ్మివేయబోతున్నాడు. Many spiritual people are worried in life. మరి అనేక మంది ఆత్మ చేత నింపబడిన వాళ్ళు చింతలు పడుతున్నారు జీవితంలో. Half in the cold water of the Holy Spirit. మరి సగమేమో పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క నదిలో చల్లగా. Rest heat of the world. ఇక రెండవ పక్షం చూసుకుంటే లోకం యొక్క వేడిలో. Thoughts and this thing. Heat of the world half, cold of the Holy Spirit half. లోకం యొక్క వేడి సగం, పరిశుద్ధాత్మని యొక్క చల్లదనం సగం. How long you are going to live like that? ఈ మాదిరిగా ఎంత కాలం మీరు బ్రతకబోతున్నారు? Why you are not able to go into the depth? మరి ఎందుచేత మీరు లోతైన అనుభవంలోనికి వెళ్ళలేకుండా ఉన్నారు? All others are going. అందరూ కూడా వెళుతున్నారు. Why you are not able to go? మరి నీవెందుచేత వెళ్ళలేకపోతున్నావు? Some rope tied at your waist. మీ నడుముకు ఒక తాడు కట్టబడింది. And that is put on a picket on the shore. మరి అది ఒడ్డున ఒక మేకుకో లంగరుకో బిగించబడింది. You want to go, నీవేమో వెళ్ళాలనుకుంటున్నావు, but that rope won't allow you. కానీ ఆ తాడేమో నిన్ను
పట్టేస్తోంది. So here itself you make dip and up and dip and doing that. ఇక ఆ తాడు చేత కట్టబడి మునుగడం తేలడం ఉన్న చోటనే చేస్తున్నావు. What is this Christian life? ఏంటి క్రైస్తవ జీవితం అంటే? When I was praying, there was happy. When I came, I am again in trouble. ఇదిగో ప్రార్థన చేసేటప్పుడేమో సంతోషంగా ఉంటుంది, మరలా బయటికి రాగానే ఎక్కడ లేని గలిబిలి రేగుతోంది. Children, family, money, all those problems. మరి కుటుంబము, భార్య, పిల్లలు, డబ్బుల సమస్య అన్నీ పోగైతున్నాయి. Pastor can preach, పాస్టర్ గారు బోధించగలడు, but for me, what I can do? మరి నా మట్టుకు చూసుకుంటే నేనేం చేయగలను? Look at your neighbor, brother. మీ పొరుగు వారిని చూడండి సహోదరులారా. He is a believer. ఆయన విశ్వాసి, He is in the river. ఆయన నదిలో ఉన్నాడు, He is enjoying. ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. No heat of the world is coming on him. ఆయన లోపలికి లోకం యొక్క ఉష్ణోగ్రత రావడం లేదు. He is enjoying. ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. You are worried. నీవేమో విచారపడుతున్నావు. As long as your desires are bound, you cannot get into the river of God in depth. మరి ఎప్పటి వరకైతే నీ శరీర కోరికలు క్షీణించబడవో అప్పటి వరకు దేవుని యొక్క నది లోతుల్లోనికి వెళ్ళనే జాలవు. The day of Pentecost, the river came alone. మరి పెంతెకొస్తను పండుగ దినము నాడు నది ఒంటరిగా వచ్చేసింది. One of these days, the river is going to flow back. మరి ఈనాటి దినాలలో ఏదో ఒక నాడు ఆ నదికి తిరిగి వెళ్ళబోతోంది. At that time, all the people who are enjoying life like a fish will go. మరి అప్పటి వరకు ఎవరైతే చేపల వలె ఇదే అనుభవంలో ఉన్నారో వాళ్ళు ఆ నదితో కూడా తీసుకొని పోబడతారు. You are bound on the shore, will remain here as a trophy for Lucifer and Antichrist. మరి నడుముకు తాడు కట్టబడి ఒడ్డున పెట్టబడ్డ నీవు మరి అలాగే ఉండి ఒక బహుమాన పథకంలాగా అంత్య అబద్ధ క్రీస్తు విరోధికి ఒక ప్రదర్శనలాగా ఉండబోతున్నావు. You will be a trophy for the Antichrist. మరి క్రీస్తు విరోధికి ఒక పథకం వలె ఉండబోతున్నావు. But those who have cut the rope, they will enjoy life. ఎవరి తాళ్ళైతే తెంపబడతాయో వాళ్ళు నదీ ఆనందాన్ని అనుభవించబోతున్నారు. Jesus Christ was crucified. యేసు క్రీస్తు సిలువ వేయబడినాడు. All people turned against him. ప్రజలందరూ కూడా ఆయనకు వ్యతిరేకులయ్యారు. They said, away with him, crucify him. ఇదిగో ఆయనకు ఎడంగా ఉండండి, సిలువ వేయండి అన్నారు. Quietly everything happened. మౌనంగా అన్నీ కూడా జరిగిపోయినాయి. Disciples were also hiding. మరి శిష్యులు సహితం దాక్కునవలసి వచ్చింది. But on the 50th day something happened. మరి 50వ రోజు ఒకటి సంభవిస్తోంది. A great tsunami of Holy Spirit hit Jerusalem. మరి ఒక గొప్ప పెను తుఫానుతో కూడిన సునామీ శక్తి యెరూషలేమును తాకబోతోంది. When that tsunami hit Jerusalem, ఎప్పుడైతే ఆ గొప్ప తుఫానుతో కూడిన సునామీ యెరూషలేమును ఢీకొన్నదో whole Jerusalem was destroyed. యెరూషలేం అంతా కూడా సర్వనాశనమైపోయింది. After 50 days, 3,000 baptized there. 50 రోజులైన తర్వాత 3,000 మంది నీటి బాప్తిసం తీసుకున్నారు. There was not a single person to stand for Christ. మరి అప్పటి వరకు ఎవరు కూడా క్రీస్తు కొరకు ఒక్కరు కూడా నిలబడలేదు. But when the Pentecostal tsunami has come, కానీ ఎప్పుడైతే పెంతెకొస్తు యొక్క సునామీ ప్రవేశించిందో the whole Jerusalem was turned upside down. యెరూషలేము ప్రాంతం అంతా తల క్రిందులైపోయింది. You may have heard about the tsunami that hit Japan. మీరు జపాన్ ఢీకొన్న ఆ సునామీని గురించి బహుశా వినే ఉంటారు. Japan was a strong country. మరి జపాన్ బలమైన దేశం. Their nuclear reactors were well protected. వారి రేడియో ధార్మిక శక్తి ఆ న్యూక్లియర్ యొక్క రేడియో ధార్మిక శక్తి పక్క భద్రపరచబడి ఉంది.
But when the tsunami of 30 feet of waters came, కానీ 30 అడుగుల ఎత్తున ఎగసిన సునామీని బట్టి planes were flowing. విమానాలు కూడా కొట్టుకుపోయాయి. 4 trains flown away. మరి రైళ్లు కూడా కొట్టుకుపోయాయి. How many cars flown away? ఎన్ని కార్లు కొట్టుకుపోయాయి. Only few minutes tsunami destroyed that area of Japan. మరి కొన్ని నిమిషాలే సంభవించిన ఆ సునామీ జపాన్నే సర్వనాశనం చేసింది. It is just a warning. ఇది కేవలం ఒక హెచ్చరిక. Greatest Pentecostal tsunami is about to come. అత్యున్నతమైన పెంతెకొస్తు యొక్క సునామీ రాబోతుంది సుమి. The greatest Pentecostal tsunami is coming. అతి ఉత్కృష్టమైన ఒక పెంతెకొస్తు యొక్క గొప్ప సునామీ తుఫాను రాబోతోంది. Bone to his bone is going to be connected. ఎముక దానితో సరి అయిన ఎముకతో కలవబోతోంది. Great earthquake is coming in the valley of Pentecostal people. మరి పెంతెకొస్తు యొక్క ప్రజల మధ్యలో గొప్ప భూకంపం ఒకటి సంభవించబోతోంది. They are now divided and scattered. ఇప్పుడైతే వాళ్ళు విభాగించబడి చెల్లా చెదరైపోయారు. But now through this tsunami, bone will come to his bone. కానీ ఈ సునామీ ద్వారా ఎముక దగ్గరికి మరొక ఎముక చేరబోతోంది. The church of God is going to rise up as a mighty army. మరి దేవుని యొక్క సంఘం మహా గొప్ప సైన్యము వలె నిలబడబోతోంది. These are the preparation day. ఇది కేవలము సిద్ధపాటుతో కూడిన పనులే. This is just a preparation day. ఇది కేవలము సిద్ధపాటే. Great tsunami of the Holy Ghost is coming. పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప తుఫానుతో కూడిన సునామీ రాబోతోంది. Pray. ప్రార్థించండి. Rira baba la sikha baba di. Rira baba kada da rira la dira da la bala baba sakara kada rira da ba da da. Ura da rira da da la dila da la ba da ra sakara. Rira da da ba da la la da ra sa la kala ba da rira da. Ura da ba da ra rira la la dila da la ba la ba. Dina